Do you think I'm a politician or a police? Form in a line. ఇంతకు ముందున్న ఏసీపీలతో మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఇక నుంచి మీరు నాతో ఎలా ఉండాలో, డ్యూటీలు ఎలా చేయాలో, అసలు పోలీస్ అంటే ఎలా ఉంటారో నేను నేర్పిస్తాను. Am I clear? Yes, sir. Say it loud. Yes, sir. Let's take the pledge. Sir. అయ్యా ఈ రోజు నుంచి మా శ్రమని మా తెలివిని శారీరకంగా గాని మానసికంగా గాని ఈ జనం కోసం కాకుండా Come on! ఈ జనం కోసం కాకుండా మా కోసం, మా పిల్లల కోసం, మా తరతరాల కోసం వాడతామని, మా కోసం, మా పిల్లల కోసం, మా తరతరాల కోసం వాడతామని సెటిల్మెంట్లు, దందాలు, చలానాలు, కబ్జాలు ఇలా దొరికిన చోట దొరికినంత నొక్కి, సెటిల్మెంట్లు, దందాలు, చలానాలు, కబ్జాలు ఇలా దొరికిన చోట దొరికినంత నొక్కి, పెట్రోలింగ్లు, చేజింగ్లు లాంటి రిస్కులు లేకుండా ప్రశాంతంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతామని, పెట్రోలింగ్లు, చేజింగ్లు లాంటి రిస్కులు లేకుండా ప్రశాంతంగా ఫైనాన్షియల్ గా సెటిల్ అవుతామని మనసా వాచా కర్మేణ ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఏంటయ్యా ఇంత ఎమోషనల్ అయ్యారు? కంపెనీస్ మీరు అందరు సిన్సియరా ఏంటి? మీరు మా కోసం వచ్చిన ఆఫీసర్ సార్. ఇంతకు ముందు వచ్చిన ఏసీపీలు, డీసీపీలు వాళ్ళ జేబులు నింపుకున్నారు కానీ మా లాంటి బడుగు బలహీన సిఐల్ని, ఎస్ఐల్ని ఎవరు పట్టించుకోలేదు సార్. మీరు క్యూబాకో చెగువీరా సార్, మన్యానికో కల్లూరండా కాకి డ్రెస్ లో కదిలి వచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం సార్ మీరు. అవును దొరా సార్. మా రక్త తిలకం శ్రీ సూర్య కళ్యాణ. ఆపేరెడ్డి ఎలా బతుకుతారయ్యా? ఓ పక్క రేట్లు మండిపోతుంటేను. మనందరం కలిసి కష్టపడి సంపాదించుకుందాం. మనందరిది ఒకటే నినాదం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. మీ ఎమోషన్ నాకు చాలా బాగా నచ్చిందయ్యా. ఇదే ఫ్లోలో నన్ను ఈ సిటీకి పరిచయం చేయండి. వారని దీంట్లో డ్రైవర్ ఎక్కడరా? రెడ్డి గారు సార్ ఆటో నాపితే పొగ వస్తుంది, అదే ఏదైనా కారు నాపితే మీ ఆవిడకు నగ వస్తుంది. చూసుకోండి. శ్రీ సూర్య కళ్యాణ సంజోడ రెడ్డి. హలో అమ్మాయి, హలో నిన్నే అమ్మాయి. హలో వాడితే అంతలా అరుస్తుంటే వినిపించట్లేదా నీకు? ఓహ్ సారీ. నీ పేరు? కావ్య. నైస్ నేమ్. ఓకేనా? కళ్యాణ్. బాయ్. సార్ ఆ రియల్ ఎస్టేట్ మన మీద రెవల్యూషన్ స్టార్ట్ చేశారట సార్. ఎక్కడా? హలో, స్టేట్ లో జరిగే ట్విస్టులకి భూమి పోయి బాంబు రాసుకుంటుంటే మధ్యలో వీడుకోవాలేంటి? మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా ఈడు, వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడు ఇలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ల ముందే మనం లాండ్రీ షాపులు పెట్టుకోవాలి. ఏసీపీకో హటావో, రియల్ ఎస్టేట్ కో బచావో. చైర్మన్ ఇలాంటి గాలి బెదిరింపులకు బెదిరేది లేదు. ఎంత మంది వస్తే అంత మందిని తొక్కేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన. పొద్దున్నే ఈ గీతోపదేశం ఏంటి సార్? ఒక్కసారి వెనక్కి తిరిగి వ్యాన్ని 360 డిగ్రీలో చూడు నైనా. ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? 108 ఏం చేస్తది నాయనా? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటది. యాక్సిడెంట్ అయిన వాళ్ళు సేవ్ చేస్తారు. ఎక్కడేం జరిగినా టైంకి వచ్చి టైంకి తీసుకెళ్లి టైంకి దింపేస్తుంది. దానికి క్వైట్ ఆపోజిటే మా 801. మా దొరకి ఎవడైనా ఎదురు తిరిగితే ఎరగదేస్తుందండా. కంప్లైంట్ ఇస్తే కొల్ల పొడుస్తుంది. ఎక్కడ ఎక్స్ట్రా చేసిన టైంకి వచ్చి టైంకి తీసుకెళ్లి దానికి ఇష్టం వచ్చిన టైంలో దింపేస్తుంది. ఏంటండి బొక్కలో బతకాడు? పార్థాయ ప్రతిబో. బండి పక్కన పెట్టుకుని అంత నూడుదోలు అవసరం వచ్చేసింది సార్? మీరు పొరపాటున పోలీసు అయ్యారండి, లేకపోతే ఈ పథకాలతో పిఎం అయ్యేవారు. చేసేదెవరు, చేయించేదెవరు? అంత కృష్ణలీల నాయన. కుమ్మింది మీరైతే కృష్ణుడు అంటారండి. పార్థాయ ప్రతిబోధి. నాకు చెప్పి నువ్వు స్లిప్ అయ్యావేంటి? ఫ్లోలో వచ్చింది.
ఇంకా ఇలాంటి బళ్ళు సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి సార్. ఆ ఏసీపీ ఓరి బాబాయ్ మన ఇన్ఫ్లుయెన్స్ ముందే అంత ఏడీడు భయంతో వణుకుపోతున్న మహిళా లోకం. కనీసం షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దిస్థితి. ఒక క్వార్టర్ బ్రాందీ ఇవ్వమా? బ్రాందీ, విస్కీ కూడా, జిన్, బియర్, వోడ్కా. థ్యాంక్స్ అమ్మా. మరి షోడా? నేను వాడా. మందు పోస్తే ఆ దూల్పేటలో గంజాయి దందా గురించి చెప్తానుగా. చెప్తానక్క. బ్రేకింగ్ న్యూస్ తీసుకోవే. ఎక్స్ప్రెషన్ పిలుపు మారేంటి? మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా, నువ్వు చెప్పు. ఈ యాద్గిరియాన్ చేట్ల అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ5 రిపోర్టర్, పరారీలో ఉన్న కెమెరామెన్. నా పెళ్ళంగిట్లేంత రొమాంటిక్ గా మందు కలిపియలేదు. నా మందు తాగి నన్ను రేప్ చేస్తావా? నారు వేసిందే నీరు వేయాలి, బీరు వేసిందే బెడ్ ఎక్కాలి. నువ్వు రావే. ఓ 100 రూపాయలు పడితే 6 మంది ఆడే కొనుక్కున్నాడు. నువ్వే కొనేసి నువ్వే కలిపి ఓ రొమాంటిక్ ఇచ్చేస్తే రేపు చేయడా? అర్జుడు ఒలింపిక్స్ లో బోల్ట్ పరిగెట్టుకు వచ్చాడు, ఎలా పరిగెట్టుకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరు సేవ్ చేస్తారు? మా దేవుడు. ఆపే రెడ్డి సార్, మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్. గుడ్. మాదాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్ పక్క వాస్తు, అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. వెరీ గుడ్. అమ్మకి అయిటాను, నాన్నకి అయితుంటే తమ్ముడికి అయిపోయాడు, అప్పకేమి అయిపోను, మొత్తం అయిపోయిందండి. సూపర్ కదయ్యా. కానీ హ్యాపీగానే ఉన్నారు కదయ్యా. ఈ నసుకుడు ఏంటి? మేము హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మీరు హ్యాపీగా ఉండొద్దు. మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే మనకు లవ్ ఏంటి? మీరు ఇప్పుడు ఇంతే అంటారు. ఒక మణిరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. రెడ్డి గారు నిజంగానే వస్తుంది. ఇదిగో రాపోదాం నడు, ఆడు పోయాడు. ఇదిగో నువ్వు ఎవరికి పడితే ఇలా మందు పోసావు అనుకో. ఏంటయ్యా రెడ్డి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో, అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది. గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా? ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా. అయితే మీరు లవ్ లో పడ్డారు సార్. అమ్మాయి మీద ఫోకస్ పెట్టాలయ్యా. ఎలా పెడతారు సార్? అమ్మాయి ప్రెస్, మీరు పోలీసు. ప్రెస్ మీట్ పెడదాం. అన్ని ఛానల్స్ వచ్చినాయా? వచ్చాయి సార్. టీవీ9, ఈటీవీ2, ఎన్టీవీ. మన ఛానల్ ఎక్కడా? ఈ ఫ్యాన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి? రెడ్డి గారు మీ ఫ్యాన్ ని సార్. అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండి. సిటీలో జరుగుతున్న మడ్రస్ గురించా, మారణాయుధాల గురించా, డ్రగ్స్ రాకెట్స్ గురించా, దొంగతనాల గురించా, చైల్డ్ లేబర్ గురించా, రేపుల గురించా? రెడ్డి గారు, ముందున్న ఈ మగ వెధవలు దుబ్బేస్తున్నారండి. వాళ్ళ సంగతి చూడండి. చెప్పరండి. చెప్తాలే ప్రెస్ మీట్ పిలిచిన చెప్పవా? మగాళ్ళందరూ వెనక్కి, ఆడవాళ్ళందరూ ముందు రండి. ఇదేం కాన్సెప్ట్ అండి? ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి. రెడ్డి గారు చెప్పండి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఎప్పుడు ఇలా జీన్స్ టీ షర్ట్లైనా సారీలు అవి కడతావా? మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి? రేపు పెళ్ళాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? పెళ్ళైన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా? మా అమ్మాయికి ఏం అవసరం? చెట్టంత మగాళ్ళు మీరు 2 చేతులు సంపాదిస్తుంటే. పర్సనల్ మీటా, ప్రెస్ మీటా? మా ఛానల్స్ కావా? మాకు మైకి లేవా? మాతో మాట్లాడరా? ప్రెస్ వాళ్ళ బండి ఎక్కిస్తే బాగోదు. ఏదో ఒకటి స్పందించి పంపించినా ప్లీజ్. నాన్న బంగారం కదా. ఓకే. మై డియర్ మీడియా మిత్రులారా, మా స్పందన తీసుకోండి. నిన్న ఛత్తీస్గఢ్లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట.
ఇదొక న్యూస్, దీనికో ప్రెస్ మీట్. సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు. నాట్ ఇంట్రెస్టెడ్. ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి. ఏంటండి మీ అమ్మాయి ఇంత హార్ష్ గా మారుతుంది? ఆ ఫస్ట్ మీటింగ్ లోనే స్మూత్ గా మాట్లాడతారటండి. 2-3 మీటింగ్ వరకు ఆగండి. కదమ్మాయి? ఏండోయ్ ఇలాంటి చెత్త న్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి. మాకు టైం బొక్క. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు. స్మాల్ థింగ్స్ వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు. బాగా పెడతాం.